అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రవేశపెట్టాల్సిన బిల్లులే అజెండాగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇప్పుడే ముగిసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలపై ముఖ్యంగా చర్చ జరిగింది? శ్వేత, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం దాదాపు 3 గంటల పాటు సచివాలయంలో జరిగింది. మధ్యాహ్నం నుంచి వివిధ సమావేశాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం అనేది ముగిసింది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. అయితే ప్రధానంగా ఇందులో నిన్న ఐఏఎస్ అధికారుల సంఘం ఏదైతే సచివాలయంలో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం ఇచ్చిందో ఆ తీర్మానం పైన ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు పై వ్యవహరించిన తీరు, బస్సు ప్రమాద ఘటన సందర్భంగా నందిగామ హాస్పిటల్కి వెళ్లి అక్కడ కలెక్టర్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల తీవ్రంగా చర్చ జరిగింది. దీని మీద నిన్న ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ముఖ్యమంత్రికి 3 అంశాలతో కూడిన తీర్మానం అందజేయడం జరిగింది. ఈ తీర్మానం పైన అధికారులు మంత్రుల వద్ద సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహార శైలిపై రాష్ట్ర మంత్రివర్గం జగన్ వ్యవహార తీరును ఖండించినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన తీరు, అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లులు తదితర అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. అలాగే గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టాలని చెప్పి కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు మరో విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టాలని చెప్పి కూడా మంత్రివర్గం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.